పరమపావనుడైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం, వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోకవిదితమైంది. ఈరోజు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర, మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా. ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది, విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది. దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణలు కూడా ఇవ్వచ్చు. అవి పాదరక్షలు కావు, చెవులో వేసుకునేటువంటి రింగులనొచ్చు, లేదా మొలగట్టుకునేటువంటి వడ్డాణాలని కూడా చెప్పవచ్చు, లేకపోతే ఆ పాదరక్షలు కావనే చెప్పవచ్చు, పాదాలకు రక్షకులుగా వాడుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు. కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేట తెల్లమైనటువంటి విషయము. దీనికి నేను ఇప్పుడే ఎవరో టీటీడీ అధికారులు చెప్పినట్టుగా మేజోళ్లకు పర్మిషన్ ఉంది అని వాళ్ళు ప్రకటించినారని నాకెవరో చెప్పినారు. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. మేము కొండ మీద జరుగుతున్నటువంటి అపచారాలను గురించి మాట్లాడితే దాని మీద వితండకరమైనటువంటి వాదనలు, వివరణలు ఇచ్చి సరిపుచ్చుకోవాలంటే కుదరదు. నిరంతరం ఈ కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ కూడా వరుస చైన్ లాగా జరుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు గారు అనేటువంటి అనుమానం భక్తులందరికీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మేము ఈ తప్పు జరుగుతున్నది అని అంటే మా మీద వ్యక్తిగత దాడులకు దిగుతున్నారే తప్ప నువ్వు నాస్తికుడు, నీకు అసలు భక్తే లేదు, ఇలాంటివి మాట్లాడితే ఉపయోగం లే. మీరు చేస్తున్నటువంటి తప్పులను సవరించుకోవటానికి మీరు ఏం చేస్తారు అన్నటువంటి విషయాలను మీరు తెలపాలి తప్ప ఈరోజు జరిగినటువంటి ఈ పాదరక్షలతో భక్తులు మహద్వారం వరకు, సాక్షాత్తు రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేరు, ప్రధానమంత్రి కూడా ఈ సాహసం చేయటానికి వీలు లేదు. అలాంటిది ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనటానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు.
చాలా స్పష్టంగా భద్రతా వ్యవస్థ యొక్క డొల్లతనం ఏంది అన్నది స్పష్టంగా తెలిసిపోతున్నది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఇలాంటి అరాచక అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారో, మీ పాలనంతా ఇలానే అని సరిపుచ్చుకుంటారో మీకు తెలియాల. నేను నిన్న గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెబితే నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణ రెడ్డి గారు మిగతా ఎవరో మామూలు చిన్న స్థాయి వ్యక్తులంతా కూడా మాట్లాడడం జరిగింది. నేను దానికి కట్టుబడి ఉన్నాను 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకువెళ్ళండి. మీరు జేసీబీలతో పూడ్చినటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబారాలని వెలికి తీద్దాం, మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. ఊరికని మా మీద మాట్లాడితే ఉపయోగంలే. మీరు నిన్న జరిగినటువంటి ఆ ఘోర కలిని నేను వెలికి తీస్తే మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజున కొండ మీద జరిగినటువంటి ఈ అపచారం, ఘోర అపచారం ఒకసారి తరచి చూసుకోమని చెప్తున్నాను. నేను మీ పాలనలో భగవంతుడు మీకు నిరంతరము వేస్తున్నటువంటి మొట్టికాయలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి అని తెలియజేస్తున్నా. చూడండి మీ మీ పాలనా నిర్వాహకం. చెప్పులు వేసుకొని, అవి చెప్పులు కాదని మళ్ళీ వివరణ ఇస్తారట టీటీడీ అధికారులు. చెప్పులు కావు, చెవులో వేసుకునే రింగులు అని చెప్పారేమో. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చినారు. వెంటనే ఈ పాలక మండలి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అధికారులందరినీ కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నా.